అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యము, బైబిల్ గ్రంథము మన చేతిలోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు ఎంచుకున్నటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటిలో 1, 2 మాత్రం ఈరోజు మీ ముందు ఉంచుతాను. అనంతమైనటువంటి దేవుణ్ణి తెలుసుకునే శక్తి గాని, జ్ఞానము గాని మనిషికి లేదు. దేవుడే స్వయంగా తను తాను బయలుపరుచుకుంటే తప్ప మనిషికి దేవుడెవరో అర్థం కాదు. గాడ్ హ్యాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్. అందుకే దాన్ని రెవల్యూషన్ అనే పదాన్ని వాడతాం. గాడ్ హ్యాస్ టు అన్వేల్ ఇట్. హూ గాడ్ ఈస్, దేవుడు ఎవరు అనేది మనకు అర్థం అవ్వాలంటే దేవుడే ప్రత్యక్షపరచుకోవాలి. 2 విధాలుగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఒకటి జనరల్ రెవల్యూషన్ అని అంటాం. జనరల్ రెవల్యూషన్ అంటే ఏ మనిషికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నేషన్, ఎనీ లాంగ్వేజ్, దేవుడు తను బయలుపరుచుకున్న విధానం ఏంటంటే సృష్టి ద్వారా. మనిషిని కానీ ఈ సృష్టి అంతటి, సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సముద్రాలు, ఇవన్నీ, ఈ సృష్టి అంతటిని, దాని క్రమాన్ని చూసినప్పుడు మనిషికి ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఒక సృష్టికర్త ఉన్నాడు, దేవుడు దీని వెనకాల ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. సో జనరల్గా దేవుడు ఉన్నాడనే ఉనికి ఈ సృష్టిని చూసినప్పుడు మనిషి కలుగుతుంది. అయితే మరి ఆ దేవుని యొక్క లక్షణాలు ఏంటి, తనకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటి, దేవునికి ఎటువంటి మహిమ ఉంది, దేవుడు ఏం చేయగలడు, దేవుడు ఎలా వ్యవహరిస్తాడు, ఇవన్నీ స్పెసిఫిక్గా మనకు తెలియాలి. కాబట్టి దేవుడు ఎంచుకున్నటువంటి ఇంకొక విధానం స్పెసిఫిక్ రెవల్యూషన్. అంటే ప్రత్యేకంగా తన గురించి తాను బయలుపరుచుకునే ఇంకొక విధానాన్ని స్పెసిఫిక్ రెవల్యూషన్ అంటాం. అది ఎట్లా మనిషికి అందించాడనంటే, గాడ్ ఇన్స్పైర్డ్ పీపుల్. దేవుడు మనుషులను దైవావేశము అని తెలుగులో ఆ పదం వాడబడింది. ఇన్స్పైర్ చేసి దేవుడు తన గురించినటువంటి విషయాలను మనిషి ద్వారా రాయించాడు. సో అందుకనే బైబిల్ గ్రంథము 40 మంది వ్యక్తులు రాశారు. 1500 సంవత్సరాల వ్యవధిలో రాశారు. వివిధ కాలాలకి చెందినటువంటి వ్యక్తులు, వివిధమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథాన్ని రాశారు. సో గ్రంథకర్త ఒక్కడే, దేవుడే. కాబట్టి వీరు ఒకరినొకరు కలవకపోయినా వేరే వేరే కాల వ్యవధిలోకి చెందినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వారందరూ ఒకే అంశాన్ని రాశారు. అందుకే బైబిల్లో కాంట్రడిక్షన్స్ అనేవి మనం ఎక్కడ చూడము. కారణం ఏంటంటే గ్రంథకర్త ఒక్కడు. కాబట్టి దేవుడు వివిధమైనటువంటి మనుషులను వాడుకొని దేవుడు తన గురించి తాను వ్యక్తపరుచుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసే విషయాలు ఏంటంటే ప్రతి లేఖనము కూడా దేవుని దైవావేశం వలన కలిగింది. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి సో జనరల్ రెవల్యూషన్ ద్వారా దేవుడు ఉన్నాడని మనకి అర్థమవుతుంది. స్పెసిఫిక్ రెవల్యూషన్స్ ద్వారా మనుషులను ఇన్స్పైర్ చేసి తన గురించి తాను దేవుడు రాయించి మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాలను మనము ఆలోచిద్దాం. అంతేకాకుండా ఈ లేఖనాలను దేవుడు ఏ రకంగా ప్రిజర్వ్ చేశాడు, ఈ లేఖనాలను దేవుడు ఏ రకంగా మనిషికి అందేటట్లు చేశాడు అనే విషయాలు కూడా రాబో రోజుల్లో మనము చూద్దాం.